జగన్ కేసు కొట్టేసిన కోర్టు తీవ్ర కోపంలో చంద్రబాబు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పల్నాడు పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి జగన్ వాహనం కింద పడి మరణించాడు. అయితే ఈ ఘటన జరిగిన 4 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు జగన్ను ఏటూగా చేర్చారు. అయితే దీనిపై జగన్ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే జగన్ ని ఏటూగా చేర్చినందుకు కోర్టు సీరియస్ అయ్యింది. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్ తప్పు ఉంటుంది గాని దాంట్లో వెళ్లే ప్యాసింజర్ది ఎందుకు తప్పు అవుతుంది అని పోలీసులపై సీరియస్ అయ్యింది కోర్టు. అయితే దీనిపై పోలీసుల వివరణ మరోలా ఉంది. ఆ రోజు ర్యాలీకి పర్మిషన్ కేవలం 100 మందికి మాత్రమే ఇచ్చామని, కానీ వేల సంఖ్యలో కార్యకర్తలను పోజేసి బల ప్రదర్శన చేశారని పోలీసులు కోర్టుకు వివరించారు. ప్రయాణికులపై నేర ఆరోపణలు చేయడంపై ప్రశ్నలు లేవనెత్తిన కోర్టు ఫలితంగా కోర్టు 2 వారాల పాటు విచారణను నిలిపివేసింది. పోలీసులు బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు అనూహ్యంగా తదుపరి చర్యలని నిలిపివేసింది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అయితే జగన్పై ఉన్న ఈ కేసు కొట్టేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.